ఒక 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 నువ్వు నీ జీవితంలో ఫ్రెండ్స్‌ని నమ్మకూడదు. ఒక ఫ్రెండ్‌షిప్‌ని చేసుకోకూడదు అని అనిపించిన ఆ ఫ్రెండ్‌షిప్ బ్రేకప్ అయ్యాక అనిపించింది. అనిపించింది. ఆ సిట్యుయేషన్ ఏంటి? మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయి. పేర్లు ఏం చెప్పక జస్ట్ ఒక అదే సిట్యుయేషన్ అంటే వాళ్ళు నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 2012 నా క్లాస్‌మేట్ అమ్మాయి. హ్మ్. ఇంకో అబ్బాయి నాకు ఫ్రెండ్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు అంటే నా ఆ టైంలో ఉన్న బాయ్ ఫ్రెండ్. సో, సో యాహ్! సో ఏంటేంటో మాట్లాడేసుకునేవాళ్ళు. నేను చేసింది ఏమీ లేదక్కడ. వాళ్ళు నన్ను ఎప్పటినుంచో చూస్తున్నారు. నేనేంటో తెలుసు. అంటే నా గురించి మాట్లాడుకున్నా ప్రాబ్లమ్ లేదు. సాహితీ ఇట్లా, సాహితీ అట్లా, అది, ఇది అని చెప్పి. కానీ చూసింగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి గదా! ఒక మనిషిని నువ్వు మంచిదానివి కాదు అనడం వేరు. నువ్వు అంటే చూసింగ్ ఆఫ్ వర్డ్స్ హ్మ్. హ్మ్. ఉంటాయి గదా! హ్మ్. హ్మ్. అవి విన్నాక నాకు తీసుకోలేకపోయా. హ్మ్. చాలా ఐ వాస్ లైక్ ఏ బ్రేకప్‌కి నేనంత డిప్రెషన్‌లోకెళ్ళలేదు. ఆ ఫ్రెండ్‌షిప్ బ్రేకప్ వల్ల అంత డిప్రెషన్‌లోకెళ్ళాననమాట. 3, 4 మంత్స్. హ్మ్. సో, ఎందుకు నమ్ముతామంటే మనకు తెలీదు గదా! ఎవరో కొత్తోళ్ళంటే మనం మోసం చేస్తారనుకోవచ్చు గానీ, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఉన్న ఫ్రెండ్స్ మనం మోసం చేస్తారని అసలు హ్మ్. ఎవరం అనుకోము. హ్మ్. మోసం గూడా కాదు గానీ, నన్ను డీగ్రేడ్ జేయడము, డిస్‌రెస్పెక్ట్ జేయడము, హ్మ్. ఆమెకెందుకు మూవీస్, అవసరమేంటి, వాళ్ళ డ్యాడీకి ఇష్టం లేకపోయినా చేస్తుంది. నేనెంత కష్టపడుతున్నానో చూస్తున్నా. అంటే ఇలాంటి వర్డ్స్ నాకు తీసుకోలేకపోయాననమాట.